నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని డీటెయిల్డ్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అమరావతి గురించి నేను గత వీడియోలో రోడ్స్ గురించి, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వీటి యొక్క రోడ్ విడ్స్ ఎలా ఉంటాయి, ప్లాట్ సైజింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది రకరకాల వీడియోల ద్వారా నేను ఈ మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూపించున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్లడ్ మేనేజ్మెంట్ అనేది చాలామంది ఏంటంటే వర్షాలు పడుతున్నప్పుడు ప్రతిసారి ఏంటంటే రాజధానికి ఏదో అమరావతికి ఏదో సంబంధించి ఏదో సంథింగ్ జరుగుతూ ఉందనేది ప్రతిసారి ఒక పుకార్లాగా అనేది జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఇన్బిల్ట్ ఈ మ్యాప్లో ఎట్లా దాన్ని రెగ్యులేట్ చేశారనే దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక 2 నిమిషాలు దీని గురించి గమనించాలండి. ఇప్పుడు మనం చూసుకుంటే నార్త్ సైడ్న మనకి రివర్ అనేది ఉంటుందండి. ఈ రివర్ ఫ్రంట్ సిటీ కింద క్యాపిటల్ సిటీ అమరావతిని డెవలప్ చేస్తూ ఉన్నారు. మేజర్గా మనం చూసుకుంటే ఈ మేజర్గా వీటన్నిటికీ వర్షాకాలంలో వర్షాలకు సంబంధించి మేజర్గా ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా జనాలకు వినిపించేది ఏంటంటే కొండవీటి వాగు. కొండవీటి వాగు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ లామ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఈ నీరు కొండ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా ప్రెషర్కి గురవుతుందండి. ఎక్కువగా ప్రెషర్ ఎందుకనంటే అన్నీ కూడా పొలాల నుంచి వచ్చే నీరు ఇక్కడ ఎక్కువగా స్టోరేజ్ అయ్యి ఈ బయటికి వెళ్ళేదానికి సరైన సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవటం వలన ఎక్కువ శాతం ఇక్కడే ఆగిపోయి ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కనుక మీరు గమనిస్తే ఎంత పెద్ద బిల్డింగ్స్ కట్టారనేది మీరు అందరూ చూసే ఉంటారు. ఈ సరౌండింగ్స్లో అంటే విత్ ఇన్ లిమిట్ ఆఫ్ 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది అతిపెద్ద యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే సుమారుగా ఒక 70 మీటర్లు వెడల్పు చేసి, ఇంతకుముందు ఒక 10 మీటర్లు 12 మీటర్లు అలా ఉన్నదాన్ని సుమారుగా 70 మీటర్లు వెడల్పు చేసి మళ్ళీ దాని పక్కన బోర్ సైడ్స్ని గ్రీనరీ చేసి ఇదనేది యాక్టివిటీ అనేది చేసి అంటే ఒక రెగ్యులేట్ చేసి ఎంత వరద వచ్చినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు కూడా దాన్ని రెగ్యులేట్ చేసి ఇక్కడ మనకి పెనుమాక రిజర్వాయర్ అని చెప్పి ఒకటి చేసి దాంట్లో నుంచి మళ్ళీ కృష్ణా రివర్లోకి కలిపేదానికనే ప్రయత్నం చేస్తారండి.